చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక్క వచనంతోనే దేవుడు ఈ వచనంలోనే అద్భుతమైన మర్మయుక్తమైన విషయాలను దాచిపెట్టాడు. ఈ వాక్యాన్ని గనక మనం ధ్యానించినట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, ముగ్గురు వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు మనకి ఈ వాక్యంలో కనిపిస్తున్నారు. మొదటిగా అబ్రహాము, తర్వాత దావీదు, 3 యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. అసలు వంశావళి అని మనకి చెప్పాలి అంటే, వంశావళిని గుర్తు చేయాలంటే మొట్టమొదటిగా మొట్టమొదటి మానవుడు, దేవుని చేతి పని అయిన మానవుడు ఆదాము గురించి చెప్పాలి. ఎమ్ ఐ రైట్ ఆర్ నాట్? ఎందుకంటే మనందరికీ మూల పురుషుడు ఆదాము. మొట్టమొదటి మనిషి ఆదాము. అసలు చెప్పాలంటే ఆదామును తీసుకొని స్టార్ట్ చేయాలి. కానీ ఆదాము మనకు కనిపించలా. పోనీలే బ్రదర్, ఆదాము తర్వాత చెప్పుకోదగిన వ్యక్తులు ఎవరున్నారు అని మనం ఆరాధిస్తే మనకి నోవాహు కనిపిస్తాడు. ఎందుకంటే అంత పెద్ద జలప్రళయము తర్వాత కూడా బ్రతికిన ఏకైక కుటుంబం నోవాహు. నోవాహు తన కాలమందు నీతిపరుడును నిందారహితుడును దేవుని కృప పొందుకున్నవాడు. మరి ఆయన పేరుందా? ఆయన పేరు వాళ్ళు తీసేశారు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 1600 సంవత్సరాలు పైనే, 1600 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆదాము మొదలుకొని నోవాహు వరకు. ఆదాము మొదలుకొని అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల గ్యాప్లో చెప్పుకోదగిన వ్యక్తి ఆ వంశావళిలో ఎవరు లేరా? ఆదామంటే పాపం చేశాడు, భార్య మాట విన్నాడు, తినకూడని పండు తిన్నాడు, ఆజ్ఞ అతిక్రమం చేశాడు. సరేలే వదిలేద్దాం అనుకున్నాం. మరి నోవాహు ఏం తప్పు చేశాడు? నోవాహును కూడా వచ్చేసరే లాంగ్ జంప్ అంటారు. లాంగ్ జంప్ చేసి సువార్తికుడు రాస్తున్న మాట అబ్రహాము అని స్టార్ట్ చేశాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు. ఇక్కడ వేల గ్యాపుల్లో 2000 సంవత్సరాల గ్యాపులో ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పుకోదగిన వ్యక్తి లేడా? ఎందుకు అబ్రహామునే మూల పురుషుడుగా తీసుకున్నాడు? అబ్రహాము ఒక్కడే ఎందుకు మూల పురుషుడయ్యాడు? ఆదాముకు లేదు ఆ ప్రత్యేకత, నోవాహుకు లేదు ఆ ప్రత్యేకత, అబ్రహాముకే ఎందుకు ఆ మూల పురుషుడు అనే బిరుదునిచ్చాడు? సువార్తికుడు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు అంతగా ప్రేరేపించి మొట్టమొదటిగా అబ్రహాం పేరు రాయటానికి కారణాలేంటో కొన్ని మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము. ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అని రాయబడింది. ఏంటంట? ఎవరంట ఆయన? మూల పురుషుడు. ఆదాము ఏమైపోయాడు? నోవాహు ఏమైపోయాడు? ఆ మధ్యలో ఇంకొక ఆయన కూడా వస్తాడు మనకి, దేవుడితో నడిచిన ఆయన, హనోకు. ఇలా గొప్ప 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 వ్యక్తులు వందల సంవత్సరాలు, 969 సంవత్సరాలు జీవించిన వారి తాతగారు, వీరందరూ కూడా లెక్కలోకి రాల, అసలు మూల పురుషులుగా తీసుకోలేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మూల పురుషుడు, ఘనుడు అట. ఎవరట? ఇతడెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అని రాయబడింది. ఎవరైనా? మూల పురుషుడైన అబ్రహాము. ఏంటి ఈయనలో ఉన్న ప్రత్యేకత? ఎందుకు ఈయన మూల పురుషుడిగా ఎంచబడుతున్నాడు? 2000 సంవత్సరాలు, ఆయన కంటే 2000 సంవత్సరాలకు ముందున్న వారు ఎవ్వరు కూడా మూల పురుషుడిగా ఎంచుకోవట్లేదే. మొట్టమొదటి తొలిటి మానవుడు ఆదామును కూడా మూల పురుషుడిగా ఎంచటం లేదే. ఏంటి ఈయననే మూల పురుషుడిగా తీసుకున్నారు అని మనకు డౌట్ రావచ్చు. ఎందుకు మూల పురుషుడిగా తీసుకుని ఉంటాడంటే, మొట్టమొదటిగా
వీరందరూ కూడా 2000 సంవత్సరాలకు ముందందరూ కూడా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఎవరు తలపెట్టిన వాళ్ళు లేరు. ఆత్మ సంబంధమైన కార్యాలు తలపెట్టిన వ్యక్తిగా మనకి అబ్రహాం ఒక్కడే కనిపిస్తాడు. రెండవది, దేవుని యొక్క వాగ్దానము, అద్భుతమైన వాగ్దానము అబ్రహాముతో దేవుడు చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను తలపెట్టిన తొల్లీటి మానవుడు బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అబ్రహాము. ఆయనను మూలపురుషుడుగా, విశ్వాసమునకు మూలపురుషుడుగా ఎంచారు, నీతికి మూలపురుషుడుగా ఎంచారు. ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శవంతమైన మూలపురుషుడు ఎవరైనా ఉన్నారు అని ఆరాధిస్తే మనకు బైబిల్లో కనిపించేది అబ్రహాము గారు. అబ్రహాము గారు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు పునాది వేసినవాడు. పునాది వేసిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము గారు. అందుకే ఆయనని మూలపురుషుడిగా ఎంచాడు. ఒట్టిగే మాటల్లో చెప్పుకుంటూ పోతే ఆయన మూలపురుషుడిగా మనం చెప్పగలమా? చెప్పలేము. జస్ట్ ఏదో ఆయన ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఆయన మూలపురుషుడు అనుటకు సరిపోదు. ఏంటి రుజువులేంటి? ప్రతిదానికి కూడా మనకి కొన్ని రుజువులు కావాలి, ప్రూఫ్స్ కావాలి. ఒట్టిగా ఆయన మూలపురుషుడు అనడానికి కుదరదు. అసలు ఆయన ఆత్మ సంబంధమైన కార్యాలు ఏమి చేశాడు అనేదే మనకిక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. 2000 సంవత్సరాలకు ముందు, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? 2000 సంవత్సరాలకు ముందు అంటే అబ్రహాముకు ముందు, అబ్రహాము తర్వాత ఒక విశిష్టమైన ముద్రను అబ్రహాము వేశాడు. వాటిలో మొట్టమొదటి ముద్ర ఇవ్వటంలో ఒక ముద్ర వేశాడు. దశాంశాన్ని ఇవ్వటంలో ఒక ముద్ర. దశాంశాన్ని ఇవ్వటంలో మూలపురుషుడిగా ముద్ర వేసిన మొట్టమొదటి తొల్లీటి మానవుడు అబ్రహాము. ఆత్మ సంబంధమైన కార్యక్రమాల్లో మొట్టమొదటి చేసింది ఏంటంటే అబ్రహాము దశాంశం ఇవ్వటం. చాలామందికి దశాంశం అనగానే అసలు ఎక్కడ లేని డౌట్ వచ్చేస్తుంది. ఏంటి, ఇంకా దశమ భాగాలు ఇవ్వటం ఉన్నదా? కానుకలు ఇవ్వటం ఉన్నదా? పాత నిబంధన కొట్టివేయబడింది కదా అనే డౌటు మనకు చాలా సహజంగా వస్తుంది. అసలు మొట్టమొదటిగా దశమ భాగం అనగానే ఇక చాలులే బ్రదర్ అని బైబిల్ మూసేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అసలు మీలోకి వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి తెలుసా? బ్రదర్ కూడా స్టార్ట్ చేశాడా అనే మాట వచ్చేస్తుంది. కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పకపోతే మీకు రావాల్సిన మేలులు మీరు కోల్పోతారు. మీరు పొందుకోవాల్సిన మేలులను అడ్డుకట్ట వేసిన వాడని అవుతాను. చెప్పటం వరకే నా బాధ్యత. చేస్తారా లేదా అనేది దేవుడు మీ స్వేచ్ఛకే వదిలేశాడు. ఎందుకు ఇవ్వాలట? మొట్టమొదటిగా వచ్చేది ఆ డౌట్. నా కష్టార్జితం, నా తెలివితేటలు, నా బుద్ధి, నేను కష్టపడి బాగా చదువుకున్నాను కాబట్టే ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నా, సంపాదిస్తున్నా. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నా కష్టార్జితం అండి. నేను చదువుకొని కష్టపడి సంపాదించా, ఎందుకు ఇవ్వాలి? పాత నిబంధన కొట్టివేయబడింది. కానీ అబ్రహాము ఇచ్చింది పాత నిబంధన కాలంలో కాదు, ధర్మశాస్త్ర కాలంలో కాదు. ధర్మశాస్త్రం రాయబడినప్పుడు అబ్రహాం ఇవ్వాల. ధర్మశాస్త్రానికంటే ముందే అబ్రహాం ఇచ్చాడు. మీ దశమ భాగం ఇవ్వండి అని బైబిల్లో లిఖితపూర్వకంగా రాసింది ఎప్పుడు? మోషే కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని రాపిస్తే మోషే కంటే ముందు దాదాపు 500 సంవత్సరాలకు ముందు అబ్రహాము దశమ భాగాన్ని ఇచ్చినట్లుగా రాయబడింది. ఆత్మ సంబంధమైన కార్యాలు మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన వ్యక్తి అబ్రహాము. అందుకే అతడు మూల పురుషుడుగా ఎంచబడ్డాడు. ఒట్టిగే మూల పురుషుడు అయిపోడు. 2000 సంవత్సరాలకి ముందు ఉన్న ఎంతో మంది భక్తులు ఉన్నారు. నోవాహు తక్కువడేం కాదు, హనోకు తక్కువడేం కాదు. ఆదాము తొల్లిటి మానవుడు, ఆయనను కూడా తీసి పడేశారు. ఈయననే ఘనుడుగా మూల పురుషుడుగా ఎంచేది ఎందుకయ్యా అంటే ఇతడు ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రారంభించినవాడు. దశమ భాగం ఇవ్వటంలో
మొట్టమొదటి మూల పురుషుడిగా ఎంచబడినవాడు అబ్రహాము. సొదొమ గొమొర్రాని జయించి 5 రాజులు వారి ఆస్తులను, ధనాన్ని, వారి భార్యలను, బిడ్డలను, వారి దేశాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతారు. వారిలో ఎవరుంటారు? లోతు కుటుంబం ఉంటుంది. వారిని కూడా కొల్లగొట్టుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము తన సేవకులతో బయలుదేరి వెళ్ళిపోయి 318 మందితో 5 రాజులను జయించి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడట అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వాదించి, ఈ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు దశమ భాగం ఇచ్చిన మొట్టమొదటి మూల పురుషుడు, ఆత్మ సంబంధమైన కార్యాలు ప్రారంభించిన మొట్టమొదటి మూల పురుషుడు అబ్రహాము. సహజంగా మనకు తీసుకోవటంలో ఉండే ఉత్సాహత ఇవ్వటంలో ఉండకపోవటం చాలా బాధాకరం. అందుకే వాక్యము చెప్తుంది, కొంచెము విత్తువాడు విస్తారమైన పంటను కోస్తాడు. కొంచెమే ఎత్తుతాడు కానీ విస్తారమైన పంటను కోస్తాడు. పిడికిడి విత్తి బస్తాలు కోసి ఇంట్లో పోసుకుంటాడు. సాధ్యమా? నీకు భూమి ఉంది, పంట పొలం ఉంది, ఈ సంవత్సరం బాగా పండు అని నువ్వు చెప్పావు. భూమి దగ్గరికి వెళ్ళి నీ పంట పొలంలోకి నిలబడి భూమి బాగా పండు అని చెప్పేసి ఇంటికి వచ్చేసావు. ఒట్టిగా భూమి పండిద్దా? ఒట్టిగే చెప్పేసి వచ్చారండి మీరు. భూమి పండిద్దా? మీరు విత్తకుండా కోయలేరు, వెదజల్లకుండా అభివృద్ధి చెందలేరు. అది వాక్యం చెప్తున్న మాట. అంటాడు కదా, అయ్యా నువ్విచ్చిన దాంట్లోంచే కొంచెము నేను నీకు ఇచ్చుచున్నాను అంటాడు దావీదు. ఎంత ఇస్తున్నాడట? కొంచెం పిసినారిగా తీసిస్తున్నాను, కొంచెమే ఇస్తున్నా, ఎక్కువ. అందుకే పౌలు గారు అంటాడు, వెదజల్లి విస్తరించిన వారు అనేకులు ఉన్నారు. దేవునికిచ్చి దరిద్రుడైన వాడు ఈ లోకంలో ఎవ్వడు లేడు. అబ్రహాం అయితే దేవునికిచ్చి మూల పురుషుడుగా గావించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మెల్కీసెదెకు అంటే ఎవరు? అందరికి తెలుసు కదా. వంశావళి లేనివాడు, వంశావళి లేదు, కుటుంబ పాలన లేదు. ఆయన తర్వాత ఆయన కొడుక లేదు. పోనీ ఆయన తర్వాత ఆయన భార్యనా? లేదు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? మన పాస్టర్ గారు ప్రసంగం చేస్తే తర్వాత ఆయన భార్య చెప్పాలి, లేదా ఆయన కొడుకు చెప్పాలి, లేదా ఆయన కూతురు చెప్పాలి. ఇక సంఘస్థులు కానీ విశ్వాసులు కానీ ఎవరు చెప్పడానికి లేదు. అదే అంటే మేము అభిషేకించబడ్డాం. అభిషేకించబడింది పాస్టర్ గారు ఒక్కడే. కుటుంబం మొత్తం అభిషేకించబడలా. ఇంకా అహరోను క్రమంలోనే వెళ్తున్నారు వీళ్ళు. ఎలా అంట? అహరోను క్రమం, అహరోను తర్వాత అహరోను కొడుకు, తర్వాత వారి మానవుడు, తర్వాత ముని మానవుడు, ముని 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 ఇక వాళ్ళే వాళ్ళ కుటుంబం నుంచే యాజకుడు వచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి ఇదిగో మళ్ళీ మెల్కీసెదెకు క్రమాన్ని తీసుకొచ్చాడు. ఏం క్రమం ఉంటుంది? మెల్కీసెదెకు క్రమం. ఆయన వంశావళి లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. మరి ఎందుకు ఇస్తున్నారా ఆయనకు దశమ భాగం? ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఏమైనా పిల్లలు ఉన్నారా? భార్య ఉందా? కుటుంబం ఉందా? ఈ 10వ వంతు అప్పటికే అబ్రహాము బహు ఆస్తిపరుడు, ఎంతో సంపాదించిన వాడు. గొడ్లు, అదేవిధంగా గొర్రెలు, మేకలు, ఆవులు, మందలు అనేకమంగా విస్తరించిపోయినాయి. అదిగో అక్కడ రాయబడిన మాట, 318 మంది పనోళ్ళు. వీళ్ళు ఒట్టి పనోళ్ళు కాదు, గట్టి పనోళ్ళు. మరి ఓటి పనోళ్ళు కూడా ఉంటారు ఆయన దగ్గర. చాలా మంది పనోళ్ళు ఉన్నారు. అంతగా ఆశీర్వదించబడిన అబ్రహాం అట తాను కలిగిన దాంట్ అంతటిలో నుండి 10వ వంతు ఇచ్చాడట.
అంతమంది సేవకులు కలిగి ఉన్నాడు. 10వ వంతు అంటే మామూలుగా ఉంటుందా? అద్భుతంగా ధనవంతుడు. 10వ వంతు తీసి ఆయనకి ఇచ్చాడు. మరి ఈ మెల్కీసెదెకు ఏం చేసుకుంటాడు? పిల్లలు లేరు, భార్య లేదు, కుటుంబం లేదు, తిని త్రాగి ఈ భూలోకంలో సంచరిస్తాడా? అంత తీసుకుని ఏం చేసుకుంటాడు? గుర్తుపెట్టుకోవాలి, ఇందాక చెప్పిన మాట, నువ్విస్తుంది సేవకుడికి, యాజకుడికి, పాస్టర్కి కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి నువ్వు ఇస్తున్నావు, అభిషేకానికి నువ్వు ఇస్తున్నావు. నువ్వు మనిషిని చూసి ఇస్తున్నట్లయితే జాగ్రత్త, నువ్వు ఆశీర్వదించబడలేవు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇస్తున్న ప్రతిసారి కూడా ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? ఇది దేవునిది అని గుర్తుపెట్టుకొని తీయాలి. మా అమ్మగారు నా చిన్నప్పుడు ఆవిడేం చేసేదంటే, ఒకేసారి దశంభాగం ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు, ఒకేసారి దేవునికి కానుక ఇవ్వాలంటే ఇవ్వచ్చు. కానీ ఆవిడేం చేసేది తెలుసా? ప్రతిరోజు మా ఇంట్లో ఉండే రైస్, బియ్యం ఉండేటప్పుడు ఆ బస్తాలోకించి ఎప్పుడైతే ఇదిగో 1 కిలో రైస్ పెట్టాలా, ఆ కిలో రైస్ పెట్టేటప్పుడు 3 గుప్పెళ్ళు తీసి పక్క సంచిలో పోసేది. 3 గుప్పెళ్ళు ప్రతిసారి వండే రైస్ పెట్టే ప్రతిసారి కూడా 3 గుప్పెళ్ళు తీసి పక్కన సంచిలో పోసేది. ఎందుకమ్మా అని అడిగితే ఇది దేవునిది అనేది. ఎస్, ప్రతిసారి కూడా తను రైస్ పెడుతున్న ప్రతిసారి కూడా బియ్యం సంచిలో కొంచి 3 పిడికిళ్ళు తీసి దాంట్లో పోసేది. మనం ఇవ్వాలనుకున్నది ఏదైతే ఉందో అది శ్రేష్టమైనది, హృదయపూర్వకంగా మనం ఇవ్వగలిగితే అది ఆశీర్వదించబడింది. నేను ఇప్పటికీ అనుకుంటాను, చాలామంది మా ఊర్లో ఉన్నారు, చాలా హీన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను నిన్న ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో కదా. మా అమ్మ ప్రార్థన, ఆమె చేసిన త్యాగపూరితమైన ప్రార్థనలో మా వెనక ఉండబట్టే కదా మేము ఎవరి దగ్గర కూడా తల వంచకుండా బ్రతికాము, ఎవరి మోచేతి నీళ్లు త్రాగకుండా బ్రతికాము. అంటే చాలామంది కూడా ఒక ఆదర్శమైన కుటుంబంగా చెప్పుకోగలుగుతున్నారు అని అంటే, ఫలానా వాళ్ళ పిల్లలు ఇది అని చెప్పుకుంటున్నారు అంటే, నిజంగా దేవుని కృప ఎంత లేకపోతే మాత్రం మాకు ఇంత కృపనిచ్చింటాడు దేవుడు. చాలామందిని చూసి ఉంటాం. నేను కంపేర్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇది నిజముగా మా అమ్మ యొక్క ప్రార్థనలు అని నేను నమ్ముతాను. అందుకేనేమో దేవుడు ఎవరి దగ్గర కూడా తల వంచనీయలేదు, ఎవరి మోచేతి నీళ్లు త్రాగనివ్వలేదు. ఒకరికి పెట్టేవారుగానే ఉంచాడు, అనేక మందికి పనిని కల్పించేవాడుగానే ఉంచాడు. నిజంగా అద్భుతమే కదా. నిజమే సహోదరి, ఆ మూల పురుషుడుగా నువ్వు ఉండగలిగితే, మూల స్త్రీగా నువ్వు ఉండగలిగితే, నీ కుటుంబం ఎప్పుడూ ఎవరి మోచేతి నీళ్లు త్రాగేదానిగా నా ప్రభు ఉంచడు. నేను నమ్ముతున్నా, నిజంగా నా దేవుడు ఎంత గొప్పడు కదా. నాకు ఇదే థాట్ వచ్చింది ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ. ఇంతగా దేవుడు బలపరిచాడు అంటే, నిజమే, నీకు వచ్చేది 10,000 జీతమే కావచ్చు, 20,000 జీతమే కావచ్చు, కానీ 2 లక్షల జీతం వచ్చేవాడి కంటే కూడా లేని సంతృప్తి నా ప్రభువు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, సంతృప్తికరమైన జీవితాన్ని నా ప్రభువు నీకు ఇస్తాడు. సంతృప్తికి మించిన జీవితం, ₹1,00,000 శాలరీ వచ్చినా నీకు రాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ₹1,00,000, 2 లక్షలు, 10,000, 2.5 లక్షలు మీరు శాలరీని డ్రా చేస్తున్నా సంతృప్తి లేకపోతే 10,000, 5,000 శాలరీ వచ్చే జీతగాడి కంటే కూడా హీన స్థితిలో ఉన్నామని అర్థం. గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా, నువ్వు ఈరోజు సంతృప్తిగా జీవిస్తున్నావన్నా, ఆరోగ్యంగా జీవిస్తున్నావన్నా, అది దేవుని కృప. మర్చిపోవద్దు. ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుడికి ఇస్తున్నావు, మనుషులకు కాదు. గుర్తుపెట్టుకో. ఎవరిని చూడాలి మనం? వారిలో ఉన్న అభిషేకాన్ని చూడాలి. దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని చూడాలి. దేవుడు వారిపైన పెట్టిన బాధ్యతను చూడాలి. వారు అంతగా కష్టపడి ఉపవాసాలు ఉండి మన కొరకు, మన కుటుంబాల కొరకు వారు చేస్తున్న త్యాగపూరితమైన ప్రార్థనలు చూడాలి. వారిలో ఉన్న అభిషేకాన్ని చూడాలే తప్ప నువ్వు మనుషులను చూడటానికి వీలు లేదు. మనుషులను చూస్తే నువ్వేమి చేయలేవు. మూల పురుషుడైన అబ్రహాము మెల్కీసెదెకు ఎక్కడి నుంచో వచ్చాడు. ఆయనకు పరిచయం కూడా లేదు. రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి అభిషేకించి ఆయన ప్రార్థన చేయగానే వెంటనే తన కలిగిన దాంట్లో ముచ్చి తీసివ్వగలిగాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన సహోదరుడా, ఈరోజు నువ్వు ఏది దేవుని కొరకు ఇచ్చినా అది యోగ్యమైనదిగా ఉండాలి.
మీరు ఏది ఇచ్చినా అది దేవుడు అంగీకరించకపోతే మీకు అది ఆశీర్వాదం కాదు. గుర్తుపెట్టుకోవాలి. నేను 2 లక్షలు సంపాదిస్తున్నా అని నువ్వు 2 లక్షలు తీసుకొచ్చి దేవుడికి కానుకగా ఇచ్చినా, పరిచర్యలో ఖర్చు పెట్టినా, దేవుడు దానిని అంగీకరించకపోతే గుర్తుపెట్టుకోవాలి, అది నీకు ఆశీర్వాదము కాదు. అంగీకరించబడినది ఏది కూడా ఆశీర్వదించబడదు. అందరూ దేవునికి కానుకిస్తారు. కొంతమంది పిసినారిగిస్తారు, కొంతమంది గొనుక్కుంటా సనుక్కుంటా కూడా ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది దోచుకొని ఇస్తారు, కొంతమంది లంచాలు తీసుకొని ఇస్తారు, కొంతమంది ఇక రకరకాలుగా వడ్డీల పేరుతో ఇస్తా ఉంటా, వడ్డీలతో సంపాదించింది ఇస్తారు. నువ్వు ఇచ్చే కృతజ్ఞత కానుక కానీ, దశమ భాగం కానీ, నువ్వు ఏది ఇచ్చినా అది ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా అది అంగీకరించబడాలి. అది అంగీకరించబడకుండా ఆశీర్వదించబడదు. ఏదిచ్చినా సంతోషంగా ఇచ్చేవాడిని ఆయన ప్రేమిస్తాడు, విస్తారముగా ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మరి మనం ఇచ్చేది ఎలా ఉండాలి? అది నిజముగా నిష్కలంకముగా ఉండాలి, పూర్ణ హృదయముతో ఇవ్వాలి. నిజమే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చా? ఈ డౌట్ కూడా మనకు వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వచ్చా? నిజమే, ఈ మధ్య సంఘాల్లో కానుకలు వస్తున్నాయని, దశంభాగాలు వస్తున్నాయని విస్తారంగా ఖర్చు పెట్టేవాళ్ళు లేకపోలేదు. అనవసరమైన మీటింగులు పెట్టేవాళ్ళు, అనవసరమైన డెకరేషన్స్ పెట్టేవాళ్ళు, అనవసరంగా వ్యర్థమైన ఖర్చులు పెట్టేవాళ్ళు, ఉపయోగం లేని చోట కూడా విశ్వాసులు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళు ఎంతో కష్టపడి చెమట వచ్చి తీసుకొచ్చి పైసా పైసా కూడబెట్టి ఇదిగో దేవుని సేవలో ఖర్చు పెట్టండి అని ఇస్తున్నప్పుడు దానికి లెక్కపత్రం లేకుండా వెచ్చలవిడిగా ఖర్చు పెడతాం. మీ సంఘంలో దుబారా ఖర్చులు చేస్తున్నట్లయితే అవి నిష్ప్రయోజనమే. నువ్విచ్చే ప్రతి రూపాయి కూడా సేవలో ఖర్చు పెట్టబడాలి. అది సేవలో ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలి. రోజు ఆది అపోస్తులు సేవను, ఆది సంఘం స్థాపించబడినప్పుడు వారందరూ కూడా వచ్చి వారి స్థలాలు, చర స్థిర ఆస్తులను ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. అక్కడ వారు చర స్థిర ఆస్తులను అమ్ముకొని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టారు. ప్రతి రూపాయిని కూడా అక్కడ అద్భుతమైన మాటలు ఉంటాయి. మన అపోస్తల కార్యాలు అందరూ చదివారు కదా. వారు సేవలో ఖర్చు పెట్టారట, విధవరాండ్రులకు, పేదవారికి ఖర్చు పెట్టారట. ఎట్లా పడితే అట్లా ఇవ్వలా వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలా. డెకరేషన్స్ కోసమని, లేకపోతే గొప్పలకు అని, ఆ గొప్పలకు పోయి స్టేజీ డెకరేషన్స్ కోసం, పెద్ద పెద్ద మీటింగుల కోసం ఇలా ఖర్చు పెట్టలా. సాదా సీదాగా ప్రతి రూపాయి ఇది నాది కాదు, విశ్వాసుల కష్టార్జితము అని ప్రతి రూపాయిని కూడా ఆది అపోస్తులు ఖర్చు పెట్టినట్లుగా ఉంటుంది. అందుకే పౌలు గారు అంటాడు, నా చేతులు నా నిమిత్తము ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాయి. నా కొరకు, నాతో ఉన్నవారి కొరకు నా చేతులు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాయి. కానీ మీరిచ్చే ప్రతి రూపాయి సంఘ స్థాపన కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఖర్చు పెడుతున్నాను అంటాడు పౌలు గారు. విశ్వాసులు ఇచ్చే ప్రతి రూపాయి కానుకను కూడాట ఆయన సేవలో ఖర్చు పెట్టాడు. ఆయన నిమిత్తమై ఆయన ప్రయాసపడ్డాడు. వాక్యము యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇవ్వకూడదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. మీరు ఖర్చు పెట్టేది దుబారా పెట్టే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేస్తున్నారు కాబట్టి, ఇవ్వకూడని ప్లేసుల్లో మీరు ఇస్తున్నారు కాబట్టి అవి ఆశీర్వదించబట్టలేదు. పౌలు గారు ఇవ్వద్దని చెప్పలేదు, ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టమన్నాడు. అబ్రహాము గారు ఇవ్వద్దని చెప్పలా. మొట్టమొదటిగా మూల పురుషుడు ఆయనే. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నావు సహోదరి సహోదరుడా. ధర్మశాస్త్రము కొట్టివేయబడలా, నెరవేర్చబడినది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క మాట నెరవేర్చబడే వరకు దీంట్లో ఒక్క పొల్లు కూడా తీసేయబడదన్నాడు. ఆకాశమును భూమిని గతించును గాని ఈ మాటలు గతించమని చెప్పాడు. ప్రభువు నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయటానికి రాలేదు. ఎస్, చాలామంది కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కాదంటలేదు. వారి కష్టాన్ని వారు అనుభవించగలుగుతున్నారా? వారి కష్టార్జితాన్ని వారు అనుభవించగలుగుతున్నారు అంటే లేదు అని చెప్పాలి.
కొంతమంది వడ్డీలు కడుతున్నారు, కొంతమంది కోర్టులు కేసులు అని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అక్కడ ఖర్చు పెడుతున్నారు. కొంతమంది అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు, వారి జీవితంలో పెట్టకూడని ఖర్చులన్నీ పెట్టేస్తున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, హాస్పిటల్లో పోసేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి చెతస్కోప్ పెడితే బయటకు 500 అంటున్నారు కదా. సో మన కష్టార్జితాన్ని అంతా మనం ఎక్కడ పోస్తున్నాము? అనవసరమైన ప్లేసుల్లో పోస్తున్నాం. కట్టరాని వడ్డీలు కడుతున్నాం, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఫీజులు కడుతున్నాం. ఇలా మన కష్టార్జితాన్ని చిల్లుల సంచిలో పోసినట్లుగా అవి పోతా ఉన్నాయంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడో బిగిస్తున్నాము అని అర్థం. ఏం బిగిస్తున్నామయ్యా? ఈ చేతిని బిగిస్తున్నావు. ఎక్కడ బిగించాలో కాదు, ఎక్కడ విప్పాలో తెలిసిన వాడు నిజమైన ఆత్మీయుడు, నిజమైన విశ్వాసి. ఎక్కడ బిగించాలో కాదు, ఎక్కడ విప్పాలో తెలిసినవాడు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుతారు చాలామంది. టీవీ ప్రసంగాలు చూసినప్పుడు, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, లేదంటే ఎవరైనా ఉజ్జీవమైన ప్రసంగం చేసినప్పుడు విప్పేస్తూ ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, ఎక్కడ బిగపట్టాలో కాదు, ఎక్కడ విప్పాలో తెలుసుకోవాలి. అబ్రహాము ఎక్కడ పడితే అక్కడ విప్పలేదు. మెల్కీసెదెక్ అనే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు వచ్చినప్పుడు మాత్రమే తన గుప్పెళ్ళు విప్పాడు. ఎక్కడ విప్పాలో కూడా తెలుసుకోవాలి సహోదరి సహోదరుడా. వాక్యం తెలుసుకోవటం మాత్రమే కాదు, ఇదిగో ఆ అనుసరణ కూడా మనం చేయాలి. ఎక్కడ విప్పాలి? ఇదిగో ఇక్కడ సేవ కొరకు నిజమైన సేవ జరుగుతుంది, అద్భుతమైన ఆత్మల రక్షణ జరుగుతుంది, ఇక్కడ దేవుని పని జరపబడుతుంది. కాబట్టి నేను ఇక్కడ విప్పాలి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే నీ గుప్పెళ్ళు విప్పాలి. ఎక్కడ పడితే అక్కడ నువ్వు విప్పితే అవి వేస్ట్ అయిపోతాయి, ఉపయోగం లేదు. నువ్వు ₹1 ఖర్చు పెడుతున్నావంటే ఆచి తూచి ఆలోచించే కదా ఖర్చు పెడతావు. నువ్వు ఒక మార్కెట్కి వెళ్ళి టమాటా కొంటున్నప్పుడే శ్రేష్టమైన టమోటోని 4 వైపులా తిప్పి 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 చూసి మరీ కొంటావే. కూర్చుంటే కొనవగా, డాగుంటే కొనవగా, మచ్చుంటే కొనవగా. శ్రేష్టంగా ఉన్నప్పుడే ఆ టమోటోస్ కొని నీ బుట్టలో వేసుకొని బిల్లు పే చేస్తావు కదా. అదేవిధంగా దేవుని సేవ పరిచర్యకు వచ్చినప్పుడు నువ్వు ఖర్చు పెడుతున్నావన్నా, నువ్వు ఇస్తున్నావన్నా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మచ్చ, డాగు, కుళ్ళు లేని పరిచర్య జరుగుతుందా లేదా? ఆత్మీయమైన పోషణ నేను అందుకుంటున్నానా లేదా? ఆత్మ సంబంధమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయా లేవా అని నువ్వు పరిశీలించిన తర్వాత మాత్రమే నీ గుప్పెళ్ళు విప్పాలి. బిగబట్టమని నేను చెప్పటం లేదు సహోదరి సహోదరుడా. శ్రేష్టమైన చోట నువ్వు ఇస్తే నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఆరోగ్యకరముగా అన్ని రకాలుగా నా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? శ్రేష్టమైన చోట ఇస్తున్నావా? దేవుడు ప్రేరేపించిన చోట ఇస్తున్నావా? నిజమైన పరిచర్య కోసమే నువ్వు ఇస్తున్నావా అనేది చాలా ప్రాముఖ్యము. బిగపట్టడం మంచిదే, కానీ అన్ని వేళలా మంచిది కాదు. అన్ని వేళలా మంచిది కాదు. ఎక్కడ విప్పాలో తెలిసినవాడు నిజమైన ఆత్మీయుడు, ఆత్మ సంబంధమైన కార్యాలు తలపెడుతున్నవాడు అని అర్థం. అబ్రహాము ఆత్మ సంబంధమైన విషయాలకు మూల పురుషుడు. ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ తీసుకునేది మూల పురుషుడు నిజమే, శరీర సంబంధమైన మూల పురుషుడు కంటే కూడా ఆత్మ సంబంధమైన మూల పురుషుడు ఈ అబ్రహాము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాక్యాన్ని మనం వినాలి, మంచిది, కానీ వాక్యము నిజముగా ఉన్నదా లేదా అని గ్రహించవలసిన బాధ్యత మాత్రం నీదే. సహోదరుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. యెహలోకమందు పరలోకమందు ఆస్తికి మీరు కర్తలు కావాలని దేవుడు పిలుచుకొని ఉన్నాడు, వారసులుగా ఉండాలని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు నేను మీకు చెప్పకపోతే మీరు ఇంకా కూడా ఈ అపార్థంలోనే ఉంటారు, అపోహలోనే ఉంటారు. ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న వేసుకుంటూ తికమక గందరగోళంలోనే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది బయలుదేరారు, వచ్చి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కానీ ధర్మశాస్త్రంలోనే కార్యాలు చేయమంటున్నాడు, ఎవడరా ఈడు అని చెప్తూ ఉంటారు.
యూట్యూబ్లో ఫేస్బుక్లో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. మరి ధర్మశాస్త్రానికంటే ముందుగా అబ్రహాము ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు, ఇస్సాకు ఇచ్చాడు, యోకోబేదు కూడా ఇచ్చింది, అమ్రాము ఇచ్చాడు. అంటే మోషే తల్లిదండ్రులు ఇచ్చారు, ధర్మశాస్త్రానికంటే ముందుగానే ఇచ్చారు. ఇంకా అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది, ఆ అబ్రహాము ఇచ్చిడట, ఆయన తర్వాత వచ్చేవారు కూడా ఇచ్చారని రాయబడి ఉంది. వారి మనవడైన లేవి కూడా ఇచ్చాడు అని రాయబడి ఉంది. సహోదరి సహోదరుడా, కొన్ని వాక్యాలను మనం అపార్థం చేసుకుంటున్నామంటే మనం దుర్బోధన వింటున్నామని అర్థం. వాక్యాన్ని వాక్యముగా మనం విన్నప్పుడు అపోహలు తొలగిపోతాయి. వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అవాంతరాలు, అడ్డంకులన్నీ, మసకబారిన కారు చీకట్లన్నీ కూడా, కమ్ముకున్న కారు చీకట్లన్నీ తొలగిపోతాయి. ఏ విధంగా అయితే మంచుని, చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడో, ఈ వాక్యము నీ గుండెల్లో ప్రవేశిస్తుండగానే నీ ప్రాణాత్మ దేహాల్లో ఉన్న మసకబారిన చీకట్లు, మంచు మొత్తం కూడా ఒక్కసారిగా వేకువజామున తెల్లవారినట్లుగా, సూర్యుడు వచ్చినట్లుగా ఆ వెలుగు నీలో ఉదయిస్తుంది. ఎప్పుడో తెలుసా? వాక్యాన్ని విన్నప్పుడు, సరైన వాక్యాన్ని విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోకుండా ఉండునట్లుగా సాతానుగాడు కొంతమంది దుర్బోధకులను ప్రేరేపించి ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్నను వేయిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మీ అందరూ తెలిసింది ఈ వాక్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్తారు, కానీ దాన్ని స్వీకరించే వాళ్ళు స్వీకరించకపోవటం చాలా దురదృష్టకరం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించురు. గనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులు ఏమంటారట? ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు, అన్య ప్రజలు, దేవుని నామం ఎరిగిన వారు మీ అభివృద్ధిని చూసి, మీ ఉన్నతమైన స్థితిని చూసి వాళ్ళు అంటారట, ధన్యులు, ధన్యులు, ధన్యులు అంటారట. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనుషుడు కాదు ఇస్తుంది, మనుషుడు కాదు ఈ యొక్క ఆ ఆజ్ఞను ఇస్తుంది. ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇచ్చుచున్న ఆజ్ఞ. దీనికి మూల పురుషుడు ఎవరు? ధర్మశాస్త్రము రాకముందే ఈ ఆత్మ సంబంధమైన కార్యాన్ని తలపెట్టిన వ్యక్తి ఎవరు? అబ్రహాము. ధర్మశాస్త్రములోనే ఉన్నది అని ఒకవేళ నువ్వు అపోహపడుతున్నట్లయితే ఈరోజు దేవుడు నీ హృదయాన్ని తెరచునుగాక.